మృదువైన మీ చేతులతో చపాతీని 3 వేలుతో తుంచుకు తినాలనిపిస్తుందా? అయితే ఆ మృదువైన చపాతీ పిండిని ఎలా కలుపుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి గోధుమ పిండి తీసుకుని అందులోకి చిటికెడంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పంచదార తీసుకొని దాంతోపాటు పెరుగు, అలాగే కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చపాతీ పిండిలా కలిపేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉంచేయాలి. తర్వాత చపాతీ కాతో చపాతీలు చేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇలా చపాతీలా ఒత్తేసుకొని చేసి పెట్టండి. పిల్లలకి ఏంటండి, పెద్దవాళ్ళకి కూడా నచ్చుతాయి. ఎందుకంటే అంత మెత్తగా ఉంటాయన్నమాట. చపాతీ ఎప్పుడు చేసినా వేడి మీదే మెత్తగా ఉంటున్నాయి, చల్లారిన తర్వాత గట్టిపడిపోతున్నాయి అనిపిస్తుందా? అయితే ఇలా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా చాలా చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. అలాగే దాంతోపాటు నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్.